ఎంతకాలం బతికావు, ఎలా బతుకుతున్నావు కాదు, నీ తేజస్సుని ధర్మం పట్టుకొని ఖర్చు పెడుతున్నావా, ధర్మాన్ని పట్టుకొని సుఖదుఖములను అనుభవిస్తున్నావా, ఈ సుఖాన్ని పొందడానికి ఇది వదిలేస్తే చాలా తేలికని వదిలేయగలవా, పట్టుకుని దుఃఖమే అనుభవించగలవా? అలా అనుభవించగలిగితే నీకు వారాహి అనుగ్రహం ఉందని గుర్తు, నిన్ను ఇలా ఇలా ఎత్తుతోందని గుర్తు, ఆవిడ మూపు మీద నువ్వు కూర్చున్నావని గుర్తు. ఈ ఎత్తినది అమ్మవారి ఇలా పైకెత్తి లలితాపరాభట్టారికలోకి నిన్ను కలిపేస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని నువ్వు స్తోత్రం చేస్తే ఆవిడ నిన్ను తీసుకెళ్లి ధర్మం యొక్క మూపు మీద కూర్చోపెట్టి పైకెత్తుతుంది. కాబట్టి నీకు ఆ ధర్మము ఆలంబనంగా చేతికి చిక్కాలి అంటే వారాహి ప్రార్థన చెయ్యవలసిందే. ప్రతిరోజు ఆ వారాహి మాతకి నమస్కరించవలసిందే. రోజు ఆవిడ్ని చూసి ఒక్క నమస్కారం చేస్తే ఆ ధర్మం వల్ల ఇల్లు ప్రశాంత